అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చేసి ప్రభుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డకు వందనాలండి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ప్రభు వాక్యంలో మనము ఏం మాట్లాడదలుచుకున్నారు మన మనసుని సిద్ధపరచుకుని ముందుకు సాగుదామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. పరలోక మందిని మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలను వేసే ఈ ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందిగా కూడుకుని నాయన తండ్రి ప్రభు వాక్యధ్యానం చేసుకునే అవకాశం దయచేసి మీకు వందన తండ్రి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుని సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా చిన్న పరిచయం నడిపిస్తున్నాం. మీకు వందన తెలుపుకుంటూ మేమైనా తెలిసి తప్పు క్షమించమని నేను తండ్రి ప్రభా నేను ఏ పాటి వారం తండ్రి ఈ దీనదాసుని ఈ విధంగా నడిపిస్తున్నందుకు నిలబెడుతున్నందుకు నాయన అన్ని విషయాల్లో నాయన అభివృద్ధి పరిచి నడిపిస్తున్నందుకు మీకు వందన తెలుపుకుంటూ చిన్న ప్రార్థన నజరే నిలుస్తున్నాం నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మనకు తెలిసిన పాట అండి. మహోన్నతుడా నీ కృపలోనే నువ్వు నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచి శివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచి శివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మంచి పాట కదండి. మహోన్నతుడా నా జీవితాన నీ కృపలో నన్ను చేయమంటున్నాడండి ప్రభువా. అయినా నా జీవితం ధన్యమవుతుంది. నీ కృపలో ఉంటే నా జీవితం ధన్యం. నాకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కార్లు, బంగ్లాలు, కోట్ల ఆస్తి, గెస్ట్ హౌస్లు, విల్లాలు ఎన్నైనా ఉండొచ్చు, బంగారము ఎంతైనా ఉండొచ్చు. కానీ నీ కృపలో నేను నివసించుట ఎంతో మేలు అన్న హల్లెలూయా అన్న వచనము మనం ధ్యానించుకుంటుంటే నా జీవితం ధన్యమైపోతుంది. తండ్రి యేసయ్య నీ కృపలో నన్ను భద్రపరచండి, నీ కృపలో నన్ను జీవింపజేయండి, నీ కృపలో నన్ను నివసింపజేయండి, నీ కృపలో నన్ను నడిపింపచేయండి అన్న మాట మనము ఆ మాటకు ఎంతో మరి ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకెళ్ళాలి. దానివల్ల నా జీవితం ధన్యమైపోతుంది, అంతకన్నా నాకేమొద్దు అన్న విధంగా మనం మాట్లాడుతున్నారు. మరి యేసునామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యదానం చేసుకుందాము. మనము మార్కు 12:13-17 వచనాలు. ద పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు సీజర్. మార్క్ 12:13-17 పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు సీజర్. మార్క్ 12:13-17 వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని
పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా గాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరువని అనిరి. అందుకు యేసు, కైసరునకును దేవునకును చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఆమెన్. సో పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు సీజర్. సో ఇక్కడ మార్కు 12:13-17 చూసుకుంటే, పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు సీజర్. సో కేసర్కి ట్యాక్స్ కట్టమని చెప్పి ఇక్కడ టాపిక్ మీద ధ్యానం చేసుకుందాం. పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు సీజర్. సో 13-17 వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. సో అప్పుడు వారు ఆ మాటల్లో ఏం చేశారంటే, వారు ఆ మాటలు మాట్లాడుతుండగా ఆయనను చిక్కుపరచాలంటే, అంటే ఆయనని చిక్కుల్లో పెట్టాలి, యేసుప్రభుని చిక్కుల్లో పెట్టాలని చెప్పి ఏం చేశారంటే, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపారు. పరిసయ్యులు హేరోదీయులను కొందరిని యేసు యొద్దకు పంపారు. ఎందుకు పంపారు? వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, బోధకుడా నీవు సత్యవంతుడవు. యేసు ప్రభుకి మరి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. బోధకుడా, టీచర్, ప్రీచర్, మీరు సత్యవంతుడు, అంటే మీరు నిజాయితీ పరురు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. నువ్వు ఎవనివి లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదాం, అంటే మీరు ఎవరి మాట లక్ష్య పెట్టరు అని ఇంకో కాంప్లిమెంట్ ఇచ్చారు. మరి చూడండి, యేసు ప్రభుకి కాంప్లిమెంట్లు మీద ఎవరు ఇస్తున్నారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు. ఇక్కడ పరిసయ్యులు, హేరోదీయులు యేసు ప్రభుకి కాంప్లిమెంట్ ఇస్తారు. ఏంది? ప్రభు యేసయ్యా, మీరు నిజాయితీ పరులు, సత్యవంతుడు, అంటే సత్యం అంటే ట్రూత్, మీరు ట్రూత్ఫుల్ పర్సన్. ఇంకోటి ఏంది? వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు, అంటే నువ్వు ఎవరి మాట వినవు, ఎవరి మాట లక్ష్య పెట్టవని చెప్పి రెండో కాంప్లిమెంట్ ఇచ్చి, మేము ఎరుగుదు, మాకు తెలుసు మీరు ఎవరి మాట లక్ష్య పెట్టరు, ఎందుకంటే మీరు వాక్యాన్ని బోధిస్తారు, వాక్యానుసారంగా నడుచుకుంటారు, వాక్యమే దేవుడు, మీరే దేవుడు కాబట్టి మీ మాటే గ్రేట్ కాబట్టి మరి మీరు ఎవరి మాట వినరు కాబట్టి మేము అది ఎరుగుదామని చెప్పారు. చెప్పిన తర్వాత, నీవు మొహమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. ఇంకో కాంప్లిమెంట్ చూడండి, యేసయ్యా, ఇంకో కాంప్లిమెంట్, నువ్వు మొహమాటము లేని వాడవై, నువ్వు మొహమాట పడకుండా దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు, అంటే నువ్వు మొహమాట పడకుండా దేవుని మాటను, అంటే దేవుని మార్గము సత్యముగా బోధించువాడు, అంటే దేవుని మార్గము మంచి మార్గము నీతి మార్గం అని చెప్పి మీరు బోధిస్తారు అని 3 కాంప్లిమెంట్లు. యేసయ్యా, ఈ కాంప్లిమెంట్లు మాకు చాలు తండ్రి ఈ వారమంతా. ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, బోధకుడా నీవు సత్యవంతుడవు. బోధకుడా అంటే బోధించేవాడా, మీరు సత్యవంతులు, అంటే టీచర్, ప్రీచర్, మీరు సత్యవంతులు. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని నీవు మేము ఎరుగుదుము, అంటే నువ్వు ఎవరి మాట లక్ష్య పెట్టావు. అంటే ఇప్పుడు ఎవరైతే వాక్యం బోధిస్తారో, మరి మన జీవితాలు ఎంతోమందిని చూస్తాం. మరి నేను ప్రీస్ట్లు అంటారు, ఫాదర్ అంటారు, పాస్టర్ అంటారు, ఏవో పేర్లు ఉన్నాయి, రెవరెండ్ అంటారు, ఇరవరెండ్ అంటారు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. సో వాళ్ళు మరి యేసు ప్రభువు కూడా భూలోకంలో మనిషి రూపంలో వచ్చి బోధిస్తుండగా ఆయనని పరిసయ్యులు, హేరోదీయులు ఏమనంటే, బోధకుడా నువ్వు సత్యవంతుడవు, నువ్వు సత్యం అంటే నువ్వు ట్రూత్ఫుల్ పర్సన్. అదేవిధంగా సెకండ్ కాంప్లిమెంట్, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడమని మేము ఎరుగుదాం. మీరు ఎవరి మాట లక్ష్య పెట్టరు, ఎందుకంటే మీరు బోధిస్తున్నారు, మీరు బోధించింది న్యాయంగా నీతిమంతులుగా మీరు బోధిస్తున్నారు. అంటే ఎందుకంటే మీరు దేవుడు కాబట్టి మీరు బోధనలో వాక్యము చాలా క్లియర్గా మీరు బోధిస్తున్నారని చెప్పారు. థర్డ్ కాంప్లిమెంట్, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టేవాడవు మేము ఎరుగుదాం, నీవు మొహమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించేవాడవు, అంటే నువ్వు ఏది మొహమాటం పడకుండా దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. నువ్వు ఏ మొహమాటం లేకుండా దేవుని మార్గం, అంటే మీరు బోధిస్తున్నప్పుడు మీరు మాకు చెప్తున్నారు, సత్య మార్గంలో నడవండి, ఈ మార్గము దేవుని మార్గము, ఈ మార్గంలో మీకు బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఈ మార్గంలోనే నడవండి. అంటే జనాలు నిందలు అన్నీ వద్దు, నాకు సుఖాలు కావాలి, నేను సౌకర్యాలు కావాలని చెప్పి వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారని మీరు మొహమాటం లేనివాడం దేవుని మార్గం సత్యం మీరు బోధిస్తున్నారు, మొహమాటం లేకుండా బోధిస్తున్నారు, దేవుని మార్గం సత్య మార్గం, ఈ మార్గంలోకి మీరు వస్తారా రారా అని మీరు బోధిస్తున్నారు అని 3వ కాంప్లిమెంట్ ఇచ్చి, కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని క్వశ్చన్ అడిగిరు. మళ్ళీ 3 కాంప్లిమెంట్ ఇచ్చి
కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదని అడిగితే ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. అప్పుడు ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని క్వశ్చన్ చేశారండి. యేసుని క్వశ్చన్ చేస్తే ఆయన వారిని వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? యేసు ప్రభు అప్పుడు వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు, మీరు నన్ను ఎందుకు శోధనలోకి తీసుకొస్తున్నారు, ఇలాంటి మాటలు ఇలాంటి పనులు చేసి అని చెప్పి రిటర్న్ క్వశ్చన్ చేశారు. సో మన జీవితాల్లో కూడా ఎంతోమంది ఈ వేషధారణ బతుకుల్లోనే ఉన్నారండి. మన జీవితాల్లో కూడా మన మన పేర్లు చెప్పుకోవద్దు కానీ మన జీవితాల్లో కూడా వేషధారణ బతుకులు బతుకుతారు చాలామంది. ఆ బతికి ఏం చేస్తున్నారు? మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి? కైసరునకు పన్నిచ్చుటకు న్యాయమే కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కైసరునకు పన్నించడం న్యాయమే కాదని ఫస్ట్ క్వశ్చన్, కైసరునకు పన్నించడం న్యాయమా అని ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. సో మళ్ళీ ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని మళ్ళీ అడిగారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఈ వేషధారణ ఉన్న మనుషులు ఎంతోమంది వస్తారు. వచ్చి ఏం చేస్తారు? మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. అంటే మనల్ని చిక్కుల్లో పెట్టే క్వశ్చన్స్ అయ్యి, అంటే మనల్ని చిక్కుల్లో పెట్టి బంధించాలి, భయపెట్టాలి, చిక్కుల్లో పెట్టాలి, యేసు ప్రభుకు దూరం చేయాలి, ప్రార్థనకు దూరం చేయాలి, వాక్య వినటంలో దూరం చేయాలి, వాక్యాన్ని విని దానికి అనుకూలంగా నడిచే వాళ్ళు నడవకుండా ఉండడానికి దూరం చేయాలి అన్న విధంగా ఉంటారు వేషధారణ మనుషులు. మనం అన్ని గమనించుకుని ఉండాలి. మనం చాలా గమనించుకుని ఉండాలండి. మనం చాలా గమనించుకుని ఉండాలి. ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? సో యేసు ప్రభు ఏం సైలెంట్ లేరు. ఆ వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారని డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. చూడు, యేసు ప్రభు హీఈస్ ఫైటింగ్ విత్ ద సాటన్. హీఈస్ ఫైటింగ్ విత్ ద సాటన్ ఎవ్రీ డే. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ when we are dealing with these people around us. There are so many satanic people, evil people around us. సో వేషధారణ కలిగి జీవిస్తున్నారు అలాంటి. సో అందుకే ఇక్కడ ఏముంది, అప్పుడు ఎందుకు శోధించున్నారు అడిగి ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. సో అప్పుడు యేసు ప్రభు ఒక దేనారం నా దగ్గర తీసుకొచ్చి చూపండి అంటే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు ఎవరిని వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాత ఎవరివని వారిని అడుగగా, సో అప్పుడు ఆ రూపం ఎవరిది, ఆ దేనార్ పైన ఆ ఫోటో ఎవరిది, ఆ రాతలు ఎవరి అని వాళ్ళని క్వశ్చన్ చేయగానే వారిని అడుగగా వారు కైసరుని అడిగినాయి. సో అప్పుడు వాళ్ళు ఏమైనా కైసరివి, ఇది కైసరివిది, ఈ ఫోటో కైసరిది అని చెప్పి అనగానే అందుకు యేసు కైసరునకు దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడేది. సో అప్పుడు యేసుప్రభు ఆన్సర్ ఏం చెప్పారు? మీరు పన్ను కడతారా కట్టరా అది అంటే ఆ దీనారు తీసుకురమంటే దేనారు తీసుకొస్తే ఇది ఎవరిదంటే కైసరుది అంటే మరి కైసరు కట్టండి, దేవుని కట్టండి అని చెప్పి ఆన్సర్ చెప్పారు. చెప్పగా వారు ఆయనను గురించి బహుగా అప్పుడు ఆశ్చర్యపడ్డారంట. ఇదేం ఇంత తెలివిగా ఆన్సర్ చేశాడు, ఇంత తెలివి అయిన మనిషి ఇంత తెలివిగా ఆన్సర్ చేశాడని చెప్పి హేరోదీయులు పరిశీలు అందరూ ఆశ్చర్యపోయారంట. వాళ్ళు వచ్చిందే యేసు ప్రభుని చిక్కులో పెట్టడానికి, ఆయనని అబండాల్లో పాలు చేద్దామని చెప్పి వచ్చారు. అలాంటిది మన జీవితాల్లో కూడా అలా జరుగుతాయండి. మన జీవితాల్లో జరుగుతాయి. మన డ్యూటీల్లో జరగచ్చు, బయటికి వెళ్ళినప్పుడు జరగచ్చు, కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు జరగచ్చు, డ్యూటీలకు వెళ్ళినప్పుడు, ప్రయాణంలో జరగచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి వేషధారణ మనుషులు అడుగడుగునున్నారు. మనల్ని కించపరచడానికి, చిక్కుల్లో వేయడానికి మనం చాలా ఆచితూచి ప్రార్థనపూర్వకంగా మనం సమాధానం చెప్పుకోవాలండి. మనం చాలా ఆచితూచి ప్రార్థనపూర్వకంగా మనం సమాధానం చెప్పాలి. అలాంటి వేషధారణ కలిగిన పరిచయులు హెరోదీయుల్ని మనం ఎదుర్కోవాలంటే ఒకటే ఆన్సర్, వాక్యం ప్రార్థన, రెండే. ఒకటంటే ప్రార్థన, వాక్యం ఒకటే. అంటే యేసు ప్రభుతో నడవండి అంతే. ఓన్లీ వన్ వే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే. హీఈస్ అ వే, హీఈస్ అ ట్రూత్ అండ్ హీఈస్ అ లైఫ్. వాక్ విత్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. ఇక్కడ మనకు వేరే ఇంకో సెకండ్ థాట్ రావద్దు. ఒకటే ఆలోచన, యేసు ప్రభుని వెంబడించుడు. రెండవది ఏంటంటే ప్రార్థన, వాక్యము. ఈ రెండు మనకు ఉండాలి. వెంబడించుట, ప్రార్థన, వాక్యం అనేవి రెండు మనకి వెపన్స్ లాగా ఉంచుకుని ముందుకెళ్ళాలి. అప్పుడే మనం హేరోదీయుల్ని పరిచయుల్ని ఈ వేషధారణ కలిగిన మనుషులు మనం ఎదిరించగలుగుతాం అని మనము ధ్యానించుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఈ వచనాలు మరి మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ఈ వారం అంతా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రం యేసయ్యా. మార్కు 12:13-17 వచనాలు మంచి స్పష్టంగా మాట్లాడారు. ఈ వేషధారణ కలిగిన మనుషులు, హేరోదీయులు, పరిశీలు లాంటి మనుషులతో మీరు సహవాసం చేస్తుండగా మీరు ఎంతో స్పష్టంగా క్వశ్చన్ వాళ్ళు ఏమనంటే రిటర్న్ ఆన్సర్ చేశారు, సైలెంట్గా ఉండొద్దని చెప్పి. అదేవిధంగా మా జీవితాల్లో కూడా, మా ఫ్యామిలీలో ఉండొచ్చు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కుటుంబాల్లో ఎవ్రీడే అదే జరుగుతుంది తండ్రి. ఎందుకంటే ఆ అన్న మాటకి ఆలోచించి సమాధానం చెప్పట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళలో కూడా సాతాన్ నన్నంటాడా అన్న విధంగా మరి ఉంటున్నారు తండ్రి. మీరు గ్రహిస్తున్నారు, మీరు చూస్తున్న దేవుడు తండ్రి. ప్రభా, మీరు తండ్రి, యు ఆర్ ద కంట్రోలర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మేమెవరం తండ్రి? మేము పెంటలో పురుగులు లాంటి వాళ్ళమే.
పాపం చేసి బతుకుతున్నాం తండ్రి భూలోకంలో. అలాంటిది మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు మీ నామానికి మహిమకరంగా. ఆ ధన్యతకై మీకు వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ వారం అంతా కూడా ఈ వచనాలు ధ్యానించుకుంటూ ముందుకు సాగిన కృపణంచుకు కోడుకుంటూ మీకే మహిమగత చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.